ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఒకసారి ఈ బత్తాయి ఏ విధంగా మాట్లాడుతా ఉందో వినండి. తర్వాత మనం బాగా రసం పిండుదాము. మీ పాస్టర్కి నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. 4 సువార్తల్లో ఎంత 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయనే ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ పెడతా, తీసుకుని పోమని చెప్తున్నా. అవునా? అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ వాక్యం లేదు. మీ పాస్టర్కి నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. 4 సువార్తల్లో ఎంత 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయనే ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ పెడతా, తీసుకుని పోమని చెప్తున్నా. అవునా? అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ వాక్యం లేదు. అసలు 10 లక్షలు ఇచ్చే ముఖమేనా ఇది? గమనించాలి, ఇది 10 లక్షలు ఇచ్చే ముఖమేనా అంట. తమ్ముడు, ఎప్పుడైనా బైబిల్ చదివారా? కనీసం బైబిల్లో ఈ వాక్యం ఉందా లేదా అని కనీసం గూగుల్ సెర్చ్ చేసావా? కనీసం గూగుల్లో ఒకసారి చెక్ చేసావా? వినేవాడు బర్రెలైతే ఎలాగైనా మాట్లాడతారు. ఓకే, అంతేనా? సరే, అయితే చూపిస్తా చూడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. తమ్ముడు, వింటున్నావా? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కోసం, అందరి కోసం ఆయన రక్తం చిందిస్తాను అని స్పష్టంగా చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పాడు ఈ సందర్భంలో. కాబట్టి బైబిల్ గురించి అవగాహన లేకుండా ఏదో పడితే అది మాట్లాడేసేసి ఎందుకు ఇలాంటి ఛాలెంజ్ చేస్తారు, పనికిరాని ఛాలెంజ్లు. కాబట్టి మిత్రులారా, మరి వెంటనే ఇతను ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు 10 లక్షలు సంపాదించండి. అది. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.